అదే ముసలాయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో మీరే అంచనా వేసుకుంది. ఆయన ఈ వయసులో కూడా కట్టెలు అనేది పగలగొడుతున్నాడంటే ఆయనకి ఎంత బాధ్యత ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఇవాళ నేను ఆయన నడిచే ఓపికే లేదు. అట్లాంటిది కట్టె పేళ్ళేస్తున్నాడు. మరి ఇలాగే బాధ్యతగా అందరూ ఉంటే కనుక మన దేశం అనేది అసలు ఎంత అభివృద్ధి అయ్యిద్దంటే చవటాకి లేదు. ఆయనకి ఓపిక లేదు, అయినా కానీ పేళ్ళేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఇలా పేర్లు వేసుకుని వెనక అదే రకంగా పేర్లు వేసుకుని అన్నం కూర వండేవాళ్ళు. ఏది కావాలన్నా కట్టెల పొయ్యి మీదే వండేవాళ్ళు. ఇవాళ గ్యాస్ పొయ్యి కరెంటుది కుక్కర్ వచ్చేపాటికల్లా ఎవరి కాళ్ళే అసలు ఆ సంగతి అనేది మర్చిపోతున్నారు. అసలు ఏంటి అటువరకు కట్టెల పొయ్యేను ఇట్లా పేర్లు వేసుకుని ఆయనకి అసలు ఓపిక కూడా లేదు. పాపం అది ఎదురు తిరుగుతుంది, అది ఎండిపోయిన కట్టి. అయినా కానీ దాన్ని పగల కొడుతున్నారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే కనుక ఒక్క లైఫ్ అయితే కొట్టండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే